శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతలవిఖ్యాతం జగన్నాథగురుం భజే. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. మన హరికథామృతసార పాఠమునందు నిన్నటి రోజున లక్ష్మీదేవిని ప్రార్థించటం జరిగింది. గ్రంథము నిర్విఘ్నంగా పరిసమాప్తి కావడానికి ఈరోజు 3వ పద్యంగా జగన్నాథదాసుల వారు జీవోత్తములైనటువంటి బ్రహ్మను స్తోత్రం చేస్తూ ఉన్నారు. నిరుపమానందాత్మభవ నిర్జర సభా సంసేవ్య రుజుగణధరసే సత్వప్రచురవాణీ ముఖ సరోజేన గరుడ శేష శశాంకదళ శేఖరరజనక జగద్గురువే ತ್ವಚ್ಚರಣಗಳಗಭಿವಂದಿಸುವೆ ಪಾಲಿಪುದು ಸನ್ಮತಿಯ. ప్రతిపదార్థము ఈ విధంగా ఉన్నది. నిరుపమ ఆనంద ఆత్మభవ, నిరుపమానందాత్మభవ, నిర్జర సభా సంసేవ్య, నిర్జర సభా సంసేవ్య రుజుగణధరసే సత్వప్రచుర వాణీ ముఖ సరోజేన. ఇక్కడ వాణీ ముఖ సరోజ ఈన గరుడ శేష శశాంకదళ శేఖరర, గరుడ శేష శశాంకదళ శేఖరర ಜನಕ ಜಗದ್ಗುರುವೇ ತ್ವಚ್ಚರಣಗಳಗ ಅಭಿನಮಿಪೆ, ತ್ವಚ್ಚರಣಗಳಗ ಅಭಿವಂದಿಸುವೆ ಪಾಲಿಪುದು ಸನ್ಮತಿಯ. ఇక ప్రతిపదార్థము నిరుపమ, జీవకోటియందు ఉపమానరహితమైనటువంటి ఆనందము కలిగినటువంటి ఆత్మభవ, భగవంతుని పుత్రుడు. నిర్జర సభా సంసేవ్య, నిర్జర అంటే జర అంటే ముసలితనము లేనటువంటి దేవతా సమూహము చేత, దేవతా గణము చేత సంసేవ్య బాగుగా సేవింపబడేటటువంటి రుజుగణధరసే అంటే రుజుగణమునందు దేవతల చేత పూజింపబడేటటువంటి రుజుగణమునకు అరస అంటే అరసు అంటే రాజైనటువంటి వాడు, శ్రేష్ఠుడైనటువంటి వాడ. సత్వప్రచుర, సత్వగుణమే ప్రచురముగా ప్రాచుర్యముగా కలిగినటువంటి వాడ. వాణి ముఖ సరోజ ఇన, వాణి అంటే వాగభిమాని దేవత అయినటువంటి సరస్వతీదేవి యొక్క
ముఖ సరోజ, ముఖమనేటటువంటి కమలమునకు ఇన అంటే సూర్యుడైనటువంటి వాడు. ఇక గరుడునికి, శేషునికి, శశాంకదళ శేఖరర జింక యొక్క కుందేలు యొక్క చిహ్నము ఉన్నటువంటి చంద్రుని యొక్క షోడశ కళలందు ఒక కళ కలిగి తన శిరస్సునందు ధరించినటువంటి రుద్రుడు శశాంకదళ శేఖరుడు. వీరికి జనకుడు తండ్రి. గరుడునికి, శేషునికి, రుద్రునికి తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు. జగద్గురువే అంటే జగత్తునకు గురువైనటువంటి హే బ్రహ్మదేవ, త్వచ్చరణಗಳಿಗೆ నీ పాదద్వయములకు, నీ పాదములకు అభివందిసువే, అభినమిపే అంటే నమస్కరించెదను. సన్మతియ పాలిపుదు, నాకు మంచి బుద్ధిని అనుగ్రహించి రక్షించునది అని ఈ పద్యము యొక్క ప్రతిపదార్థం. ఇక తాత్పర్యము. బ్రహ్మదేవుల వారు జీవులలో ఉత్తములు. అతనికి బ్రహ్మ అని పేరు. బ్రహ్మ అంటే పూర్ణుడు అని అర్థం. పరబ్రహ్మ అయినటువంటి భగవంతుని నుండి జన్మించినటువంటి వాడు. ఇతను నిరుపమానందాత్మభవ అన్నారు. అంటే నిరుపమము అంటే ఉపమానరహితమైనటువంటిది. అంటే జీవకోటిలో పోల్చడానికి, ఉపమానం ఇవ్వడానికి లేనటువంటి, సాటి లేనటువంటి ఆనందము కలిగినటువంటి వాడు. అంటే జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారికి వారి యొక్క ఆనందం ఎటువంటిది అంటే అసురావేశము, భావరూప అజ్ఞానము, అపరోక్ష తిరోధానము మొదలైనటువంటి దోషములు లేనటువంటి వారు, అటువంటి లక్షణములు, గుణములు కలిగినటువంటి భగవంతుని కుమారుడు. అందుకే నిరుపమానందాత్మభవ అన్నారు. రుజుగణమునందు అంటే దేవతా సమూహము చేత బాగుగా సేవింపబడేటటువంటి వారు రుజుగణస్థులందు వారికి అరసుడు అంటే రాజుగా, అంటే శ్రేష్ఠుడుగా ఉన్నటువంటి వాడు. సత్వగుణమే ప్రాచుర్యంగా కలిగినటువంటి వాగభిమాని దేవత అయినటువంటి సరస్వతీదేవి, ఆమె యొక్క ముఖమనేటటువంటి కమలమునకు సూర్యుడిగా ఉన్నటువంటి వారు. గరుడ శశాంకదళ శేఖరుడైనటువంటి రుద్రులకు, వీరికి తండ్రి స్థానములో ఉన్నటువంటి వారు. జగద్గురువైనటువంటి హే బ్రహ్మదేవ, చతుర్ముఖ బ్రహ్మ, నీ పాదద్వయములకు నేను నమస్కరిస్తాను, నాకు మంచి బుద్ధిని ఇచ్చి అనుగ్రహించు అని తాత్పర్యం. ఇక నిరుపమానందాత్మభవ అంటే నేను ముందే చెప్పినట్లుగా జీవకోటి యందు వీరు జీవోత్తములు. బ్రహ్మ మొదలుకొని తృణాంత పర్యంతము అందరూ కూడా క్షరులు అంటే నాశము కలిగినటువంటి వారు, జీవకోటి ప్రవిష్టులు. ఈ జీవకోటి యందు బ్రహ్మవాయువులు జీవోత్తములు. వీరి యొక్క ఆనందము ఎటువంటిది అంటే వీరిలో అసురావేశం కానివ్వండి, భావరూపమైనటువంటి అజ్ఞానం కానివ్వండి, భగవంతుని అపరోక్ష జ్ఞానము, తిరోధానము అంటే కొంతసేపు లేకుండా పోవడము అనేటటువంటి దోషములు లేనటువంటి వారు
ఒక అర్థం, బ్రహ్మ అటువంటి వాడు. ఇటువంటి లక్షణములు కలిగినటువంటి గుణములు కలిగినటువంటి భగవంతుని యొక్క కుమారుడు కుమారుడు నిరుపమానందాత్మ భవ అనే దానికి ఇటువంటి అర్థం ఉంటూ ఉన్నది. ఈ నిరుపమానందాత్మ భవ అనేటటువంటి దానికి మనకు వ్యాఖ్యానకారులు ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. నిర్గత ఉపమా యస్య సహా నిరుపమ, అంటే ఎవరికి పోలిక లేదో అతడు నిరుపముడు, అంటే ఉపమానరహితుడు. నిరుపమశ్చాసౌ ఆనందశ్చ నిరుపమానంద, అంటే ఉపమానరహితమైనటువంటి ఆనందము ఎవరికైతే ఉంటుందో, అంటే నిరుపమానమైనటువంటి ఆనందము అంటే ఎవరి ఆనందమునకు ఉపమానమే ఉండదో అతడు నిరుపమానందుడు అని. నిరుపమానంద ఏవ ఆత్మ యస్య సహా నిరుపమానందాత్మ, ఎవనికైతే ఉపమానరహితమైనటువంటి ఆనందమే స్వరూపముగా కలిగినటువంటి వాడు సర్వోత్తముడైనటువంటి శ్రీహరి. ఆత్మా దేహే ధృతౌ జీవే స్వభావే పరమాత్మని, అంటే సాదృశ్యరహితమైనటువంటి ఉపమానరహితమైనటువంటి ఆనందమే స్వరూపముగా కలిగినటువంటి భగవంతుని నుండి పుట్టినటువంటి వాడు ఎవరు? బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ. నిరుపమానందాత్మ భవ అనంటే ఇంత అర్థం ఉంటూ ఉన్నది. నిర్జర సభా సంసేవ్య అంటే నిర్గత జరా ఏభ్యస్తే నిర్జరాః, ఎవరికైతే ముసలితనము ఉండదో వాళ్ళు నిర్జరులు, అంటే దేవతలు. సభ అంటే సమూహము, దేవతా సమూహము చేత సంసేవ్య బాగుగా సేవింపబడేటటువంటి రుజుగణ, అంటే రుజుగణస్థులు అనేటటువంటి వారు 200 మంది ఉన్నారు. అంటే ఏ విధమైనటువంటి దోషము లేనటువంటి వారు, మనం వెనుక చెప్పుకున్నట్టుగా అసురావేశము, భావరూప అజ్ఞానము, అపరోక్ష తిరోధానము మొదలైనటువంటి దోషములు లేనటువంటి జీవులు 200 మంది ఉన్నారు. వాళ్లను రుజుగణస్థులు అని అంటారు. ఆ 200 మందిలో రుజుగణధరస, అంటే వారిలో శ్రేష్ఠుడైనటువంటి వాడు బ్రహ్మ. రుజుగణధరస, హే రుజుగణస్థులలో శ్రేష్టమైనటువంటి వాడా అని చెబుతూ సత్వ ప్రచుర వాణీ ముఖ సరోజ ఇన. ఇప్పుడు మనకు సత్వరజస్తమో గుణములు ఉన్నాయి, త్రిగుణములు ఉన్నాయి. ఈ త్రిగుణములు మనకు ప్రకృతిలో త్రిగుణములు ఉన్నాయి. ప్రతి ఒక్కరి శరీరము కూడా త్రిగుణములతో ఉంటుంది, అంటే సత్వరజస్తమో గుణ భూయిష్టంగా ఉంటూ ఉన్నది. ఇక్కడ బ్రహ్మదేవుల వారు ఎటువంటి వారు అని అంటే సత్వ ప్రచుర అంటూ ఉన్నారు. అంటే సాత్విక గుణమే ప్రచురముగా, అంటే ప్రాచుర్యంగా, ప్రముఖంగా కలిగినటువంటి వారు అని అంటూ ఉన్నారు. అంటే సత్వరజస్తమో గుణములు బ్రహ్మయందు ఉన్న సాత్విక గుణమే ప్రముఖంగా, అధిక భాగంగా ఉంటూ ఉన్నది. అది ఎలాగా అని అంటే బ్రహ్మ మహత్తత్వాభిమాని దేవత, మహత్తత్వానికి అభిమాని దేవత. ఆ మహత్తత్వాభిమాని దేవత అయినటువంటి బ్రహ్మయందు ఒక అంశము తమోగుణము, 10 అంశములు రజోగుణము, 100 అంశములు సత్వగుణము ఉండటం వలన సత్వోపబృంహిత చేతనుడు జీవుడు బ్రహ్మ. అందుకే సత్వప్రచుర అన్నారు. అంటే సాత్విక గుణమే ప్రముఖంగా, అంటే మిగిలినటువంటి రజో తమో గుణములు నెగ్లిజిబుల్ అంటాం కదా మనము,
ఆ మేరకు ఉంటాయి. అంటే సత్వగుణమే ప్రచురముగా కలిగినటువంటి వారు బ్రహ్మ. అందుకే అన్నారు సత్వ ప్రచుర అన్నారు. హే సత్వప్రచుర వాణీ ముఖ సరోజేన, అంటే వాగ్ అభిమాని దేవత అయినటువంటి సరస్వతీదేవి ముఖము అనేటటువంటి కమలమునకు సూర్యుని వలె ఉన్నటువంటి వారు. అంటే కమలము సూర్యుణ్ణి చూడగానే వికసిస్తుంది. సరస్వతీదేవి బ్రహ్మదేవుని పత్నిగా ఉంటూ ఉన్నది. ఆ సరస్వతీదేవి యొక్క ముఖము ఎలా ఉన్నది? కమలము వలె అత్యంత సుందరంగా ఉంటూ ఉన్నది. బ్రహ్మను చూసిన వెంటనే ఆమె ముఖము వికసిస్తుంది సంతోషముతో. ఏ విధంగా కమలము సూర్యుణ్ణి చూస్తే ఎలా వికసిస్తుందో, బ్రహ్మ అనేటటువంటి సూర్యుని చూస్తే సరస్వతీదేవి ముఖమనేటటువంటి కమలము వికసిస్తుంది. అంటే సరస్వతీదేవి యొక్క ముఖ కమల కమలమునకు సూర్యుని వలె ఉన్నటువంటి హే చతుర్ముఖ బ్రహ్మ, గరుడ శేష శశాంక దళ శేఖరర జనక. మనకు అవ్యక్తతత్వము నుండి మహత్తత్వము వచ్చి పుట్టినది. మహత్తత్వము నుండి అహంకార తత్వము పుట్టినది. అంటే అహంకార తత్వాభిమాని దేవతలు ఎవరు అనంటే గరుడ శేష రుద్రులు అహంకార అభిమాని దేవతలు. ఇక్కడ మహత్తత్వము నుండి అహంకారతత్వమునందు 3 ప్రభేదములు ఉన్నాయి. అవి ఏవి అంటే వైకారిక అహంకారము, తైజస అహంకారము, తామస అహంకారము అని 3 ప్రభేదములు ఉన్నాయి. వైకారిక అహంకారానికి గరుడుల వారు అభిమాని దేవత, తైజస అహంకారానికి శేషుడు అభిమాని దేవత, తామస అహంకారానికి రుద్రుల వారు అభిమాని దేవత. అంటే గరుడ శేష రుద్రులకు తండ్రి స్థానంలో పితృస్థానాపన్నుడై ఉన్నారు బ్రహ్మ. అంటే మహత్తత్వాభిమాని దేవత బ్రహ్మ. ఆ మహత్తత్వము నుండి అహంకారతత్వము జనించినది. అహంకారతత్వమునందు వైకారిక తైజస తామస అహంకారములనేటటువంటి ప్రభేదములు ఉన్నాయి. వైకారిక అహంకారానికి గరుడుల వారు అభిమాని దేవత అయితే, తైజస అహంకారానికి శేషుల వారు అభిమాని దేవత అయితే, తామస అహంకారానికి రుద్రుల వారు అభిమాని దేవత. కాబట్టి గరుడ శేష శశాంక దళ శేఖరర జనక అంటూ ఉన్నారు. అంటే గరుడ శేష రుద్రుల వారికి జనక స్థానంలో, తండ్రి స్థానంలో ఉన్నటువంటి వారు బ్రహ్మ అని మనకు ఇక్కడ చెబుతూ ఉన్నారు జగన్నాథ దాసుల వారు. ఈ విధంగా మనకు గరుడ శేష శశాంకదళ శేఖరర జనక జగద్గురువే. ఈ జగత్తునందు జీవకోటియందు జీవోత్తములై ఉండి జగత్తునకు జ్ఞానాన్ని బోధించేటటువంటి గురువుగా ఉంటూ ఉన్నారు బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ. అందుకే జగద్గురువులు అని చెప్తూ ఉన్నారు బ్రహ్మను. మనకు భాగవతము మంగళాచరణ శ్లోకంలో జన్మాద్యస్య యతోన్వయాద్ ఇతరతశ్చ అర్థేషు అభిజ్ఞః స్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతియం సూరయః అని చెబుతూ బ్రహ్మను ఆదికవి అని చెబుతూ ఉన్నారు. అంటే బ్రహ్మ జీవోత్తముల అయి ఆది కవిగా ఉంటూ ఉన్నారు, జగద్గురువులుగా ఉంటూ ఉన్నారు. అటువంటి జగద్గురువునకు భగవంతుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. అంటే జగద్గురువు అయినటువంటి బ్రహ్మకు భగవంతుడు ఉపదేశం చేస్తే జీవులందరికీ, జీవకోటికి గురుస్థానంలో ఉండి బ్రహ్మ జగద్గురువులుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి జగద్గురువే అని చెబుతూ ఉన్నారు.
ఇక త్వచ్చరణగళగభినమిపే అభివందిసువే. ఇటువంటి నీ పాదములకు నేను బాగుగా అభినమిపే అభివందిసువే అంటే బాగుగా అంటే సాష్టాంగ నమస్కారము చేస్తాను. నాకు మీరు పాలిపుదు సన్మతియ మంచి బుద్ధిని అనుగ్రహించి రక్షించండి. ఈ గ్రంథము బాగుగా మంచి శబ్దములతో మంచి అర్థగర్భితముగా ఉండే విధంగా నన్ను అనుగ్రహించండి. ఈ గ్రంథము నిర్విఘ్నంగా పరిసమాప్తి కావడానికి అనుగ్రహించండి అని మనకు చెబుతూ ఉన్నారు. ఇక మనకు ఇంకొద్దిగా ఈ పద్యానికి మనము వివరణ ఇవ్వవలసి ఉంటుంది. గరుడ శేష శశాంక దళ శేఖరర జనక. గరుడ శేష రుద్రుల వారికి జనకుడిగా చెప్పినారు అంటే అది ఎలాగా అని మనకు ఇక్కడ వ్యాఖ్యానకారులు చెబుతూ ఉన్నారు. ఈ భగవంతుడు ఈ జగత్తును పరిపాలించటానికి, ఈ జగత్తు వ్యాపారాన్ని నడపటానికి భగవంతుడు 5 రూపములతో ఈ జగద్వ్యాపారాన్ని చేస్తాడట. మనకు ముందొస్తుంది పంచభేదాత్మక ప్రపంచకే పంచరూపాత్మకనే దైవక. భేదాత్మకమైనటువంటి ఈ ప్రపంచమును పంచరూపాత్మకుడై అంటే అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ రూపములతో ఈ జగద్వ్యాపారాన్ని భగవంతుడు నడిపిస్తాడు అని చెబుతూ ఉన్నారు. భగవంతుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములను దాల్చినప్పుడు లక్ష్మీదేవి భగవంతుడు ఏ రూపములను అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములను దాల్చినప్పుడు భగవంతుడు అనిరుద్ధ రూపము దాల్చినప్పుడు భగవంతుడు లక్ష్మీదేవి ఏ రూపమును దాలుస్తుంది అని అంటే శాంతి రూపమును దాలుస్తుంది. భగవంతుడు ప్రద్యుమ్న రూపాన్ని దాల్చినప్పుడు లక్ష్మీదేవి కృతినామకురాలవుతుంది. భగవంతుడు సంకర్షణ రూపాన్ని దాల్చినప్పుడు జయానామకురాలవుతుంది లక్ష్మీదేవి. వాసుదేవ రూపాన్ని దాల్చినప్పుడు మాయానామకురాలవుతుంది లక్ష్మీదేవి. ఇక భగవంతుడు ప్రద్యుమ్నుడిగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి కృతీదేవి అయి ప్రద్యుమ్న రూపి భగవంతునకు కృతి రూపి లక్ష్మీదేవికి 2 ఆడ శిశువులు జన్మిస్తారు. వాళ్ళు ప్రకృతి మరియు శ్రద్ధ అంటారు. వీరిద్దరే సరస్వతి మరియు భారతీ దేవి, వీళ్ళిద్దరు. తరువాత మనకు భగవంతుడు వాసుదేవ రూపాన్ని దాల్చినప్పుడు లక్ష్మి మాయా రూపాన్ని దాలుస్తుంది. వాసుదేవ మాయా వీరికి పురుషనామక బ్రహ్మదేవుడు, సంకర్షణ జయ భగవంతుడు సంకర్షణ రూపాన్ని దాల్చినప్పుడు లక్ష్మీదేవి విజయా రూపాన్ని దాలుస్తుంది. వీరిద్దరికీ సూత్రనామక వాయుదేవుల వారు జన్మిస్తారు. బ్రహ్మ సరస్వతీదేవిని వివాహమాడితే వాయుదేవుల వారు భారతీదేవిని వివాహమాడతారు. బ్రహ్మ సరస్వతీదేవులకు జీవుడు, బ్రహ్మ సరస్వతీదేవులకు జీవుడు అంటే శేషుల వారు. తరువాత వాయుదేవుల వారికి భారతీదేవికి కాల అంటే గరుడుల వారు జన్మిస్తారు. ఇది విష్ణు రహస్య పురాణంలో చెప్పబడింది అని చెబుతూ ఉన్నారు. అంటే భగవంతుని లక్ష్మీనారాయణుల వాసుదేవ మాయా రూపములకు పురుషనామక బ్రహ్మ జన్మిస్తే, సంకర్షణ జయ లక్ష్మీనారాయణుల ఈ రూపమునకు సూత్రనామక వాయువు జన్మిస్తే, తరువాత
ప్రద్యుమ్న కృతీదేవి లక్ష్మీనారాయణుల రూపములకు ఇద్దరు ఆడపిల్లలు ప్రకృతి మరియు శ్రద్ధ జన్మిస్తే, ప్రకృతి సరస్వతీదేవి, శ్రద్ధ భారతీదేవి అయితే, సరస్వతీదేవిని బ్రహ్మ వివాహమాడి వారిద్దరికీ శేషుల వారు జన్మిస్తే, తరువాత భారతీదేవికి వాయుదేవుల వారికి గరుడుల వారు జన్మించారు. అందుకే ఈ విష్ణు రహస్య పురాణంలో చెప్పినటువంటి ఈ విషయాన్ని మనకు జగన్నాథదాసుల వారు, అంటే గరుడ శేష వీళ్ళు బ్రహ్మదేవుల వారికి పితృస్థానంలో ఉన్నారు అని చెబుతున్నారు. గరుడ శేష శశాంకదళ శేఖర జనక అంటే ఇక్కడ రుద్రుల వారు రాలేదు కదా అని మీకు ఒక ప్రశ్న వస్తుంది కూడా. అయితే నేను మొదటే చెప్పినట్లుగా మహత్తత్వాభిమాని దేవత బ్రహ్మ, మహత్తత్వము నుండి అహంకారతత్వము పుట్టినది. అహంకారతత్వంలో 3 ప్రభేదములు, వైకారిక, తైజస, తామస అహంకారములని. వైకారిక అహంకారానికి గరుడు, తైజస అహంకారానికి శేషుడు, తామస అహంకారానికి రుద్రుల వారు అభిమాని దేవతలు కాబట్టి, అంటే అహంకారతత్వాభిమాని దేవతలు కాబట్టి, అహంకారతత్వము మహత్తత్వము నుండి జనించినది కాబట్టి, మహత్తత్వము నాకు అభిమాని దేవత బ్రహ్మ కాబట్టి, బ్రహ్మ వీరికి పితృస్థానమునందు ఉన్నారు అని జగన్నాథదాసుల వారు ఆ విషయాన్ని మనకు ఇక్కడ తత్వాన్ని చెబుతూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ ఒక వివరణ ఇవ్వవలసి ఉన్నది. అదేమిటండి, వాయువులు భగవంతుని నుండే పుట్టారు. సరస్వతి భారతీదేవి వీళ్ళు కూడా భగవంతుని నుండే పుట్టారు. మళ్ళీ వీళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళు అవుతారు కదా. వీరు బ్రహ్మ సరస్వతిని వివాహం ఆడటం ఏమిటి, వాయుదేవుల వారు భారతీదేవిని వివాహం ఆడటం ఏమిటి, వాళ్లకు గరుడ శేషుల వారు జన్మించటం ఏమిటి, వాళ్లను మనము జీవోత్తములుగా పరశుక్లత్రయంగా రుజుగణమునకు చేరినటువంటి వారిగా గరుడ శేషులను దేవతలుగా మనము పూజించటం ఏమిటి? ఇది చాలా అధర్మము, అన్యాయము, అసంబద్ధము. మనము సామాన్య మనుషులం కూడా మనము ఈ విధంగా అన్నదమ్ములు అన్న చెల్లెళ్ళు వివాహము కారు కదా అనేటటువంటి ఒక తర్కము, లౌకికమైనటువంటి ఒక చర్చ ఇక్కడ మనకు ఒక అనుమానం కలుగుతుంది. అయితే ఇక్కడ మనము చూడవలసినటువంటిది, మనము సామాన్య మనుష్యులం, వాళ్ళు దేవతలు, భగవంతుడు, వాళ్ళు జీవోత్తములు, వాళ్ళు మన వర్గానికి చేరినటువంటి వారు కాదు. వాళ్ళందరూ దేవతలు, నిర్జరులు, అంటే జరా మరణములు లేనటువంటి వారు, అంటే ముసలితనము మరణము లేనటువంటి వారు దేవతలు కాబట్టి, వారు భగవంతుని నుండి పుట్టినటువంటి వారు కాబట్టి, మన యొక్క నియమాలు, నిబంధనలు వీటినితో వారిని కొలవకూడదు. భగవంతుణ్ణి కానివ్వండి, దేవతలను కానివ్వండి, మనుష్యులమైనటువంటి మన యొక్క ప్రమాణములతో వారిని కొలవరాదు. మనము కలియుగంలో ఉంటూ ఉన్నాము, వారు త్రేతాయుగము, ద్వాపరయుగము, కృతయుగమునకు చెందినటువంటి వారు. యుగభేదం ఉంటూ ఉన్నది. యుగభేదము, జాతి భేదం, అంటే మనం మనుష్య జాతి అయితే వాళ్ళు దేవతల జాతి. ఈ విధంగా వారి ప్రమాణములే వేరు, వారే వేరు, మనమే వేరు. ఇంకా మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే, సామాన్య మన మనుష్యుల యందే ఇన్ని వర్గాలు ఉంటున్నాయి, కులములు, మతములు, జాతి, వర్గములు, ఆ జాతులలో కూడా ఉపజాతులు,
పెద్దవారు, చిన్నవారు అని ఇంత తారతమ్యం ఉంటూ ఉన్నది. మనలో ఒక వర్గానికి చెందినటువంటి నియమ నిబంధనలు, ధర్మములు వేరే వర్గానికి వర్తించదు. చిన్న చిన్న విషయాలు మొదలుకొని పెద్ద పెద్ద విషయాల వరకు అందరూ ఒకచోటే ఉన్నటువంటి, ఒక యుగంలో ఉన్నటువంటి, ఒక భూమి మీద ఉన్నటువంటి మనుష్యులందరికీ కూడా ఒకటే ప్రమాణములు వర్తించటం లేదు. వివిధములైనటువంటి, నానావిధమైనటువంటి దేశకాల పరిస్థితులను అనుసరించి మనకు విభిన్నమైనటువంటి సంస్కృతులు, సంప్రదాయములు, ధర్మములు, నియమములు, నిబంధనలు ఉంటూ ఉన్నాయి. మనలోనే ఇంత భేదములు, ప్రభేదములు ఉన్నప్పుడు అల్పులమైనటువంటి, మర్త్యులమైనటువంటి, మరణము కలిగినటువంటి మనుష్యులమైనటువంటి మన మానవ ప్రమాణముల చేత దేవతలను, భగవంతుణ్ణి కొలవకూడదు. ఇవి దేవతా రహస్యములు. మన ప్రమాణములు వారికి ఖచ్చితంగా వర్తించదు. దీనిని మనం దృష్టిలో పెట్టుకొని మన భారత, భాగవత, రామాయణ పురాణాలను, వేదములను వీటన్నింటినీ కూడా ఆధ్యాత్మిక దృష్టితో, పారమార్థిక దృష్టితో భగవంతుని తత్వము, భగవంతుని యొక్క తత్వము, వాని నడవడికలు, వాని యొక్క తీరు, దేవతల తీరు, వారి నడవడికలు మనకు అర్థం కాదు. అందుకే పురంధరదాసుల వారు అంటారు, ತಿಳಿಯదో నిన్నాట తిరుపతియ వెంకట. హే తిరుపతి, తిరుమలేశ, నీ యొక్క లీలలు మాకు అర్థం కావయ్యా. ఎందుకు? వాడు భగవంతుడు, అప్రాకృతుడు. కాబట్టి ఈ విషయము బాగా మనం మనసులో పెట్టుకొని మనము మన యొక్క పురాణాలను, మన యొక్క గ్రంథాలను ప్రవచన రూపంలో కానీ, పాఠము రూపంలో కానీ వినేటప్పుడు వీటన్నింటినీ మనసులో పెట్టుకొని తప్పుడు అభిప్రాయాలను మన మనస్సులోనికి రానివ్వకుండా భక్తితో విషయాన్ని సరిగా, బాగుగా అర్థం చేసుకుంటే అప్పుడు మనకు సరి అయినటువంటి భగవద్జ్ఞానం లభిస్తుంది. ఇక్కడ తప్పుగా అర్థం చేసుకునేటటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉన్నది. కాబట్టి మీకు ఇక్కడ ఇంత విశదంగా వివరణ ఇవ్వవలసి వచ్చింది అని చెబుతూ ఈ రోజుతో ఈ పద్యాన్ని ముగిస్తూ రేపు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారిని జగన్నాథదాసుల వారు ప్రార్థిస్తారు. వాయుదేవుల వారి ప్రార్థనను రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.